హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్తిపండు ద్వారా జ్యోత్స్న గురించి గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథ్ అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు, ఇరే కార్తీక్, అసలు జ్యోత్స్న అన్ని డబ్బులు ఏం చేసిందో మొత్తం డీటెయిల్స్ నువ్వే కనుక్కోవాలి. ఎందుకంటే రోజు రోజుకి జ్యోత్స్న పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది. మీ అత్తయ్య కూడా రాత్రి చాలా బాధపడింది. అసలు జ్యోత్స్న ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో అర్థం కావడం లేదండి అంటూ నా దగ్గర చాలా బాధపడింది. అందుకేరా అసలు ఈ అంత డబ్బు ఏం చేసిందో, జ్యోత్స్న ఏం చేయబోతుందో అని నువ్వు డీటెయిల్స్గా తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, సరే మావయ్య, నువ్వేమీ దాని గురించి ఆలోచించుకో, అవన్నీ నేను చూసుకుంటాను. జ్యోత్స్న అంత డబ్బు ఏం చేసిందో, అసలు ఎవరి అకౌంట్లోకి జ్యోత్స్న వేసిందో మొత్తం తెలుసుకుంటాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి జ్యోత్స్న అకౌంట్లో నుంచి ఈ మధ్యకాలంలో ఎక్కువ అమౌంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, అసలు ఎవరు ఎక్కువ అమౌంట్ని తీసుకున్నారో నాకు డీటెయిల్స్ కావాలి అని కార్తీక్ అయితే తన ఫ్రెండ్ని అడుగుతాడు. అప్పుడు ఇక తన ఫ్రెండ్ అయితే, చెప్తానురా, ఫోన్ చేస్తాను చూసి అని అంటూ తన ఫ్రెండ్ చెప్పడంతో కార్తీక్ అయితే ఫోను పెట్టేస్తాడు. అప్పుడు ఇక పారిజాతం జ్యోత్స్నని ఇలా అడుగుతూ ఉంటుంది, ఏం చేసావే అంత డబ్బు, నిజంగానే నువ్వు స్థలం కొన్నావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక జ్యోత్స్న, ఇప్పుడు గ్రానీకి ఏం చెప్పాలి, సత్తిపండుకి ఇచ్చానంటే ఇక మళ్ళీ సత్తిపండుకి అంత డబ్బు నువ్వు ఎందుకు ఇచ్చావు, వాడేం చేశాడు అని అడుగుతుంది. అప్పుడు డాడీని షూట్ చేయించింది నేనేనన్న నిజం బయటపడిపోతుంది. గ్రానీకి కూడా ఏదో ఒకటి అబద్ధమే చెప్పాలి అని జ్యోత్స్న ఆలోచించుకుంటూ, ఏంటి గ్రానీ, వాళ్ళతో పాటు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అనుమానం కాదే, అసలు అంత డబ్బు నువ్వు మీ అమ్మ కోసం నాకు తెలిసి అస్సలు కూడా ఎటువంటి గిఫ్ట్లు కొనవు, కానీ నీ దగ్గర అంత డబ్బు ఎందుకు ఖర్చు అయిపోయింది, ఏం చేసావో నాకు చెప్పు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. నాకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి కదా గ్రానీ, అలా ఖర్చు అయిపోయాయి. అలా ఖర్చులన్నీ చెప్తే వీళ్ళు ఏమంటారో అని అలా మమ్మీ పేరు మీద స్థలం కొన్నానని అబద్ధం చెప్పాను అంటూ జ్యోత్స్న పారిజాతానికి నిజం చెప్పేస్తుంది. ఏంటి అంత ఈజీగా అబద్ధం చెప్పానంటున్నావు, ఒకవేళ ఆ స్థలం ఏంటో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇమ్మంటే ఏం చేస్తావే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడేం చేయాలో సమయాన్ని బట్టి ఏదో ఒక ప్లాను సక్సెస్ అవుతుందిలే గ్రానీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒసే జ్యోత్స్న, నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది, అసలు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక, ఏంటి గ్రానీ కొత్తగా భయం అంటున్నావు, అయినా నీ దగ్గర నుంచే కదా నేను ఇవన్నీ నేర్చుకున్నాను అని జ్యోత్స్న అనగానే, నా దగ్గర నుంచి అంటే నేను ముందు వెనక ఆలోచించి చేస్తాను, నువ్వు అలా ముందు వెనక ఆలోచించకుండా కోపంలో నీకు ఏదనిపిస్తే అదే చేసి అందరి ముందు అడ్డంగా ఇరుక్కుపోతున్నావు, అదే నా భయం అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక నుంచి నా టార్గెట్ బావా దీప ఇద్దరు కూడా, వాళ్ళిద్దరినీ నేను మనశ్శాంతిగా ఉండనివ్వను, ఆ దీప కడుపులో ఉన్న బిడ్డని ప్రాణాలతో బయటికి రానివ్వను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత కార్తీక్కి తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, సత్తిపండు అనే అతనికి ఎక్కువ అమౌంట్ అయితే వేసింది జ్యోత్స్న అని అంటూ ఉంటాడు. అతని అడ్రస్ ఏమన్నా ఉందా అని ఇక అడ్రస్ అయితే అడిగి అడ్రస్ తీసుకొని బస్తీలోకి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బస్తీలో రమ్య అయితే కనిపిస్తుంది కార్తీక్కి. ఇక రమ్యని చూసి కార్తీక్ అయితే దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు రమ్య అని అడుగుతూ ఉంటాడు. నీకు డెలివరీ అయిపోయిందని విన్నాను, ఎవరు పుట్టారు అని అడుగుతూ ఉంటే, అబ్బాయి పుట్టాడు సార్ అని అంటూ ఉంటుంది రమ్య. మరి ఇప్పుడు గౌతమ్ నీ దగ్గరికి ఏమైనా వస్తున్నాడా, నిన్ను ఏలుకుంటానని ఎన్నో చెప్తున్నాడా అని అడుగుతూ ఉంటే, లేదు, అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు, నేను చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటుంది రమ్య. మీరేంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ సత్తిపండు అనే అతను ఎక్కడుంటాడో నీకు తెలుసా రమ్య అని కార్తీక్ అయితే రమ్యని అడుగుతాడు. సత్తిపండ ఎందుకు సార్ అని అడుగుతూ ఉంటుంది రమ్య. ఏం లేదు, అతనితో నాకు పని పడింది అని చెప్తూ ఉంటే, సార్ అతని ఆ రోజు
దీపక్కని అందరూ అవమానించేలా చేశాడు. సడన్గా వచ్చాడు. తను నాకు భర్త అని చెప్పి అందరి ముందు కూడా ఒప్పుకున్నాడు. నన్ను కూడా బెదిరించాడు. ఒకవేళ నిజం చెప్తే మీ అమ్మా నాన్నని పైకి పంపిస్తాను అని అన్నాడు. దాంతో నేను ఆ రోజు నిజం చెప్పలేకపోయాను. నా వల్ల నాకు న్యాయం చేయాలనుకున్న దీపక్క అవమానపడింది అని రమ్య అయితే అంటూ ఉంటుంది. మరి ఆ రోజు వాడిని అక్కడికి పంపించింది ఎవరు? ఆ గౌతమ్ గాడేనా అని అడుగుతూ ఉంటాడు. కార్తిక్ అయితే కాదు సార్, గౌతమ్ కాదు, అక్కడికి పంపించింది జ్యోత్స్న అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది రమ్య. జ్యోత్స్నానా? అవును సార్, జ్యోత్స్నానే. తర్వాత కూడా జ్యోత్స్న సత్తిపండుని కలిసిన తర్వాత సత్తిపండు ఆ రోజు నుంచి అసలు బస్తీకే రావడం లేదు. ఎక్కడో ఒక పెద్ద బంగ్లా తీసుకొని అక్కడే ఉంటున్నాడు. ఈ మధ్య వాడికి ఏదో లాటరీ తగిలిందని కోటీశ్వరుడు అయిపోయాడని చెప్తున్నారు. అది నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది రమ్య. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక అతను అడ్రస్ ఎక్కడుందో తెలుసా అని అడుగుతూ ఉంటే తెలుసు సార్ అని అడ్రస్ చెప్తుంది. అప్పుడు ఇక అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తాడు కార్తీక్. అయితే ఇక సత్తిపండు అయితే అక్కడే ఇంట్లోనే ఉంటాడు. అప్పుడే సత్తిపండు దగ్గరికి వెళ్ళి, రే, సడన్గా నీకు ఇంత డబ్బు జ్యోత్స్న ఎంతకిచ్చింది అని సత్తిపండు కాలర్ పట్టుకొని నిలదీస్తాడు. అప్పుడే కార్తీక్ని కొడతాడు సత్తిపండు. నీకు అవన్నీ అనవసరమని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండగా కార్తీక్ అయితే చేసి సత్తిపండుని పట్టుకొని ఇక సత్తిపండుని చితకబోతాడు. చెప్తావా? ఇప్పుడే ఈ బండతో నీ తల మీద కొట్టి చంపమంటావా అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక సత్తిపండు అయితే కార్తీక్ కోపానికి నిజంగానే ఆ రాయి తీసుకొని తన తల బద్దలు కొడతాడేమని భయంతో అప్పుడే ఇక సత్తిపండు అయితే సార్ చెప్తాను, జ్యోత్స్న ఒక హత్య చేయమని నాకు అంత డబ్బు ఇచ్చింది అని అంటూ ఉంటాడు. హత్య? ఎవరిని హత్య చేయమంది అని అనగానే సార్ అది అని తడబడుతూ ఉంటాడు. చెప్తావా లేదా అని గట్టిగా మళ్ళీ రాయి పైకెత్తి తల మీద కొట్టబోతూ ఉంటాడు కార్తీక్. అప్పుడే సత్తిపండు అయితే చెప్తాను, తన తండ్రినే అని నిజాన్ని బయట పెడతాడు. ఆ రోజు తన తండ్రిని చంపమని నా చేతికి గన్ను ఇచ్చి వాళ్ళ నాన్ని షూట్ చేయమంది. కానీ తొందరలో వాళ్ళ నాన్న కొంచెం పైకి షూట్ చేయడంతో ఆయన బ్రతికాడు. ఎందుకు నువ్వు షూట్ చేసేటప్పుడు తడబడ్డావు? ఎందుకు మా నాన్నని నువ్వు చంపలేదు అంటూ తర్వాత నా చంప కూడా పగలగొట్టింది సార్. జ్యోత్స్నానే ఆ రోజు వాళ్ళ నాన్న బుల్లెట్ తగలడానికి కారణం. మీ భార్య దీప కాదు అని గుండె పగిలే నిజాలను బయట పెడతాడు సత్తిపండు. అయితే కార్తీక్ దగ్గర అది విని కార్తీక్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇక సత్తిపండుని తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతనే మా మావయ్యని షూట్ చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే సత్తిపండు అయితే సార్ మీకు నిజం తెలుసు కదా అని అంటూ ఉంటే, చూడు, నువ్వు ఇప్పుడు ఏ నిజాన్ని బయట పెట్టకుండా లోపల ఉండు. నిన్ను 2 రోజుల్లో బెయిల్ ఇచ్చి నేను బయటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. సరే సార్, మీ మాట మీద నిలబెడతాను, 2 రోజులు ఆగుతాను అని అంటూ ఉంటాడు సత్తిపండు. తర్వాత కార్తీక్ అయితే ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అత్త, మావయ్య అని అందరినీ పిలుస్తాడు. అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు. మావయ్య, నిన్ను షూట్ చేయాలనుకున్నవాడు దొరికాడు మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బావను చెప్పేది? మా నాన్నని షూట్ చేయాలనుకున్నవాడు దొరికేశాడా అని అంటూ ఉంటే, అదేంటి మర్దలా, నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే అది కాదు బావా, అసలు మా నాన్ని షూట్ చేసింది దీప కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. దీప కాదు, ఆ రోజు రమ్య భర్తగా ఇంటికి ఒకడు వచ్చాడు కదత్తా, నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే అవును, సత్తిపండు అని అనగానే ఆ సత్తిపండే మావయ్యని షూట్ చేసింది అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అయితే ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. వాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వాడు
అసలు ఎందుకు ఈ పని చేశాడో, వాడి చేత ఎవరైనా చేయించారేమో అని మొత్తం నిజాలు 2 రోజుల్లో బయటికి వస్తాయి అని కార్తీక్ అయితే జ్యోత్స్నాకి చెమటలు పట్టిస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి అసలు నిజం తెలుసుకున్న కార్తీక్ జ్యోత్స్నాకి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడో, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్